ఒకసారి క్యాన్సర్ వచ్చింది, మీరు ఈ డయాగ్నోసిస్ అయితే చేసిన తర్వాత క్యాన్సర్ అని తేలింది. సో దాని తర్వాత నుంచి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అది క్యాన్సరా, క్యాన్సర్ కాదా. క్యాన్సర్ మిమిక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ట్యూమర్స్ లానే ఉంటాయి, వాటికి క్యాన్సర్ కాకపోతే వేరే రకమైన ట్రీట్మెంట్. ఉదాహరణకు టీబీ మన భారతదేశంలో ముఖ్యంగా మనకు వచ్చేదంటే ట్యూబర్క్యులోసిస్. ఆ ట్యూబర్క్యులోసిస్ కూడా ఒకసారి గడ్డల రూపంలో మనకు బ్రెయిన్లో ఉంటుందన్నమాట. సో ఒకవేళ అది కనుక టీబీ కనుక అయితే అది ఎంఆర్ఐ ద్వారా తెలిసిపోతుంది మనకు. సో దానికి టీబీ మందులు ఇస్తాం. ఎలాగైతే లంగ్ ట్యూబర్క్యులోసిస్ వస్తుందో అది మందులతో తగ్గిపోతుందో, బ్రెయిన్లో కూడా వచ్చిన ట్యూబర్క్యులోసిస్ మందుల ద్వారా తగ్గించవచ్చు. అది టీబీ కాదు, వేరే ఇన్ఫెక్షన్ కాదు, ట్యూమరు అంటే కనుక అది కనుక చాలా చిన్న ట్యూమర్ ఉందనుకోండి, ఉదాహరణకు 2 to 3 millimeters ట్యూమర్ ఉంది, బయటపడ్డది ఎలానో, దాన్ని ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటాం. అంటే వేరే దానికోసం మనం స్కాన్ తీస్తే ఇది బయటపడ్డది, ఇన్నోసెంట్ బై స్టాండర్, అది కల్ప్రిట్ కాదు. సో అటువంటి వాటిని వదిలేయచ్చు, ఆపరేషన్ చేయక్కర్లేదు. అది కనుక సఫిషియెంట్ సైజ్గా పెరిగి అది కనుక లక్షణాలు కనుక పక్కన ఉన్న మెదడుని పాడు చేయడమో, మెదడుని ఉత్తుకున్నట్టు కనుక మనకు అనిపిస్తే దాన్ని వెంటనే శస్త్రచికిత్స చేసి దాన్ని తీసేయాల్సి వస్తుంది.